ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. గతంలో కంటే ఈసారి ఆకర్షణీయ స్థాయిలో ఫలితాలు నమోదు చేయడం విశేషం. సమీక్ష త్రైమాసికంలో ఆదాయం 11.8% పెరిగి 1019 కోట్లగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో చూస్తే ఇది 913 కోట్లగా ఉంది. ఈ త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 249% పెరిగి 58 కోట్లగా వచ్చింది. అంతకుముందు ఇదే సమయంలో లాభం 16 కోట్లగా ఉండేది. ఇక సంస్థ ఏదైనా త్రైమాసికంలో ఆదాయం 1000 కోట్లకు పైగా నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. విలువ ఆధారిత ప్రొడక్ట్స్ విభాగంలో 19.9% మేర వృద్ధి నమోదైంది. ఇక పాల సేకరణ 6.66%, పాల అమ్మకాలు 4.26% పెరిగినట్లు తెలిపింది. దీని సబ్సిడరీ కంపెనీ అయిన హెరిటేజ్ న్యూట్రోవైట్ లిమిటెడ్ ఆదాయం 29% పెరిగి 42 కోట్లకు చేరింది. హెరిటేజ్ ఫుడ్స్ ఫలితాలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి స్పందించారు. గత కొంతకాలంగా చేపట్టిన చర్యలు తమకు సత్ఫలితాలను ఇస్తున్నాయని, రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిన మెరుగైన పనితీరు ప్రదర్శిస్తామని అన్నారు. ఇంకా పాల సేకరణ, ఉత్పత్తి సహా పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినందుకే మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇదే క్రమంలో రానున్న పండగల సీజన్ కు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని 1992 జూన్ 5న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాపించారు. అధ్యక్షుడిగా ఎం సాంబశివరావు ఉన్నారు. హైదరాబాద్ లో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రైవేట్ రంగానికి చెందిన అతిపెద్ద డైరీ సంస్థల్లో ఒకటిగా ఉంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ పాలు సహా ఇతర పాల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఎన్సీఆర్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లకు కూడా వెళ్తున్నాయి. కంపెనీకి 3000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. పాలు, పెరుగు, ఐస్ క్రీమ్, స్వీట్లు, బటర్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్, స్కిమ్ మిల్క్ పౌడర్ వంటి ప్రోడక్ట్స్ తయారీ చేస్తుంది. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 1994లో పబ్లిక్ లిస్టింగ్ కంపెనీగా అవతరించింది. అప్పుడు ఏకంగా 54 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ జరిగింది. బడ్జెట్ రోజున జూలై 23న ఫలితాలు రాగా అదే రోజు స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్లో దూసుకెళ్తోంది.